ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే భారతదేశానికి 1947లో స్వరాజ్యం వస్తే దేశ ప్రజలందరూ ఎంత సంతోషపడ్డారు. 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మాభిమానం కోసం పార్టీ పెట్టి విజయం సాధించినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషపడ్డారు. ఈరోజు అధినేత మాట విని ఆయన మీద నమ్మకంతో మన నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు మనసు మార్చుకొని పార్టీకి విధేయతగా పనిచేస్తానని చెప్పినందుకు ఈరోజు జిల్లా ప్రజలే కాదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. అన్న గురుమూర్తి గారు సిగనవరంలో అనంతపురంలో ఎమ్మెల్యే కౌన్సిలర్కి పోటీ చేసి ఓడిపోయి 5 ఏళ్ళకే మన ఎమ్మెల్యే గెలిచాడు. సిగనవరంకి సైఫుల్లా గారు ఎమ్మెల్యే ఓడిపోయి రాజ్యసభ ఎంపీ అయ్యారు. దేవేగౌడ ఎంపీ ఓడిపోయి ప్రధానమంత్రి అయ్యారు. దయచేసి మీరేం తొందరపడద్దండి. మీకు టికెట్ రాకపోయినా మీ శక్తి, మీ స్థాయి, మీ ధైర్యం మీకు తెలుసు ప్రజలందరికీ. మీరు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కానీ రాబోయే కాలంలో కానీ రాజ్యసభ ఎమ్మెల్సీనో జడ్పీ చైర్మన్ ఏదో అయ్యే తీరుతారు. ఖచ్చితంగా దాంట్లో అనుమానం లేదు. ఎవరు కూడా ధైర్యపడద్దండి. మనకు మొట్టమొదటి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం పార్టీ అధికారం మీద రావాలా. దగ్గుపాటి ప్రసాద్ కానీ అంబికా లక్ష్మారాయుడు కానీ వాళ్ళు టికెట్లు తెచ్చుకోవడంలో తప్పులేదు. ఇచ్చేవాళ్ళు ఆలోచన చేసి ఇవ్వాల్సిందే, జరిగిపోయింది కదా. మరి దానికి మనం అనుగుణంగా మన అధినాయకుడు మాట ఇచ్చినాడు కాబట్టి మనం అందరూ కష్టపడి పార్టీని గెలిపించాలా. భవిష్యత్తులో అందరికీ అవకాశాలు ఉంటాయి. మన నాయకునికి బాగా ఓర్పు, ఓపిక, కష్టము, సుఖం అన్ని తెలిసినాడు కాబట్టి అందరికీ ఎవరికి ఇబ్బంది లేదు. ఆ 50 డివిజన్లో కూడా చాలా మంది కార్యకర్తలు పేరుతో పిలిచే శక్తి స్వభావం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఎవరూ భయపడద్దండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసే అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.